ఇలా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. టిఫిన్ చేశారా? ఇంకా నేనైతే ఇంకా చూస్తాగాను ఫ్రెండ్. ఇంకా ఈరోజైతే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఒక రూమే 2 రూమ్ చేయాలంటే మళ్ళీ టైం సరిపోదు కదా, ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ చాలా కొట్టుకోవాలంటే కుదరదు కదా. ఒక రూమ్ శుభ్రం చేసుకుంటే చాలు. ఇప్పుడైతే ఇల్లు చాలా కొడతాం కదా, అదైతే చూపిస్తాను. సామాన్లు కడిగింది కూడా, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్. ఇంకా మా మమ్మీ అయితే ఇల్లు దులపడం అయితే స్టార్ట్ చేసిరు అనమాట. మ్యాక్సిమం పైన మొత్తం అయిపోయింది, ఇంకా కింద ఆ సెల్ఫ్లు మొత్తం తీసేస్తే అయిపోద్ది. ఇప్పుడు నేనైతే గిన్నెలు కడగాలి గాయస్. సామాన్లు అయితే కడాలి ఫ్రెండ్. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది, ఇంకా సెల్ఫ్లో ఇంకా కొంచెం సామాన్ తీసేది ఉంది. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్ కడిగేటప్పుడు చూపిస్తాను. బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంట్లోవి అనమాట. ఫస్ట్ అయితే ఇవి మొత్తం కడిగేస్తాను. ఇది మొత్తం సన్సైడ్ మీద తీసినవి అనమాట. మా మమ్మీ పెళ్ళి అప్పుడు ఇచ్చారు, ఇంకా అలానే ఉంచింది. ఇంకా ఇవి కూడా ఫస్ట్ అయితే ఇంట్లోవి కడిగేస్తే అయిపోతుంది, తర్వాత ఇవి కడుగుతాను గాయస్. నేనే కడిగేది, దాని తర్వాత ఇల్లు కూడా నేనే కడగాలి. సామాన్లు అయితే ఇంకా మా పాప మొత్తం కడుగుతుంది. చూడండి, మొత్తం క్లీన్ చేసి ఎండకు పెట్టాను. ఎండ గురించి అంత క్యారెట్ లేదు. ఇంట్లో సామాన్ కడిగింది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కడిగేది. సామాన్ కడితే ఎలా ఉంది? కడుగు 4 రోజుల నుంచి చేస్తాను. 4 రోజులు మేమొచ్చి చెప్తున్నా, పని హెల్త్ బాగాలేక ఎండ పెట్టుకుంటాను. కడిగేసాను, వాటర్ ఆగిపోయినాయి. మొత్తం శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చదిరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కిటికీలు కడిగాను, పైన ఏసీ, ఫ్యాన్ అన్నీ ఎక్కడ సామాన్లు ఉంటాయి, ఏం చదరాలి. సామాన్లు ఒక్కొక్కటి తెమ్మని చెప్పాను. జర లేక ఇష్యూ సామాన్ క్యా హోనా తెలుపు. ఈ డబ్రాలు కొంచెం తుడిచి పెడితే బాగుంటుంది. ఎండకు పెట్టాను చూసారుగా, పాప ఒక్కోటి తెస్తుంది లోపలికి. మొత్తం సామాన్లు అయితే తెచ్చిపెట్టింది, ఇంకా ఒక్కోటి అయితే తుడుస్తుంది. అయితే ఈ 4:40 ఇస్తుంది అనమాట టైం. ఇంకా మొత్తం అయితే ఆరిపోయినాయి. మమ్మీ అయితే ఒక్కొక్కటిగా తీసి తుడిచి అలా గిన్నెలు మొత్తం అన్నీ తుడిచినాక లోపల సెల్ఫ్లో సదరడమే అనమాట గాయస్. బొమ్మలు ఎంత బాగున్నాయి. మా చిన్నప్పుడు మేము జాన్పాడికి వెళ్ళినప్పుడు కొనిపించినారనమాట మమ్మీ వాళ్ళు. ది నెక్స్ట్ డే. హే గాయ్స్, హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇంకా హ్యాపీ ఫ్రైడే. ఈరోజు అయితే మమ్మీ పొద్దున్నే టిఫిన్ అయితే చపాతీ విత్ దాల్ చేసినారనమాట. ఇంకా ఎగ్జామ్ రాయడానికి పోవాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ 8:05 ఏమో అవుతుంది. 8:45 పడాలి. ఇంకా గబగబా టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ చేయక ఇంకా కొంతసేపు ఇంట్లో తిరగడమే. ఎలా రాసావు ఎగ్జామ్? బాగానే రాశారు. 2 ఎగ్జామ్లు అయినాయి గాయస్, హిందీ అని తెలుగు. ఇంకా ఈరోజు ఇంగ్లీష్ కదా, రేపైతే సాయంత్రం అనమాట. ఇంకా 5 ఎగ్జామ్లు అయితే ఉన్నాయి ఈరోజు తీసేస్తే. ఇంకేంది, రంజాన్కి బట్టలు కొనుక్కున్నారు అందరూ? ఎట్లుంది మీ ఇంట్లో హడావుడి? కామెంట్ చేయండి. ఉపవాసాలు ఎంతమంది ఉన్నారు? నేనైతే 14 ఉపవాసాలే ఉన్నాను. ఎగ్జామ్స్ అని ఉంటుంది. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. హడావుడి చేస్తుంది మా అమ్మాయి. మంచిగా రా ఎగ్జామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రైడే, అందరికీ జుమ్మా ముబారక్. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది. మధ్యాహ్నం ఇంకా బ్లాగ్ తీయటానికి కుదరలేదు ఫ్రెండ్స్. ఎండ ఉంది కదా, ఎండలో ఇంకా రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఇంకా ఇంట్లో పని మొత్తం చేసుకొని స్నానం చేసి వచ్చాను. అందరూ ఏం వండుకున్నారు ఫ్రెండ్స్? ఫ్రైడే స్పెషల్ మా ఇంట్లో అయితే బీరకాయ కోడిగుడ్డు వండాను.
ఇంకా సాయంత్రం పూట ఏం వండాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, మా ఇంటి ముందైతే ఇంకా అదే దోమల డోర్ ఉంటుంది కదా, అది బయట చేపించాను. 3,000 తీసుకున్నారు. చేపించిన తర్వాత ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఇంట్లో గొడవలు ఏదన్నా ఉంటే ఆ డోర్ల మీద, వాషింగ్ మిషన్ల మీద, ఫ్రిడ్జ్ల మీద తీస్తారు. మా ఇంట్లో మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ ఇసిరి కొట్టడం అలా చేస్తారు. ఇసిరి కొట్టడం వల్ల అది మెస్ అయితే పాడైపోయింది కానీ 2-3 సార్లు వేయించాను నేను బయట నుంచి. ఉట్టిగా ఒక బాక్సుకి అది మెస్ వేయాలంటే 500 అంట, ఆ సెట్ వేయాలంటే మొత్తం 3,000 అయిద్దంట డోర్ మొత్తం. ఒకసారి అయితే వేయించాను, ఒక సెట్ అయితే వేయించాను, అయినా కూడా అది బాగాలేదు, క్వాలిటీ బాగాలేదనమాట. మళ్ళీ తొందరగా పాడైపోయింది. ఈ మొత్తం అన్ని డబ్బులు పెట్టినా కూడా సుఖం లేదు. ఈ మొత్తం ఎందుకు లేనైతే ఇంకా నేను అదే నెట్టుకులా ఇంతకుముందు ఇంకా పిల్లలకి ఇంకా చూడండి మొత్తం సెట్ వేసింది. ఇంకా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేస్తుంది ఫ్రెండ్స్. కిందది కూడా వేయాలి. 2 ఇది నిన్న వేసాను, ఇది ఇవాళ వేసాను, ఇది కూడా వేయాలి. కానీ ఒకటే రోజు అన్నీ వేయాలంటే ఇదిగోండి ఇలా అయితే చేద్దాం. నల్లగా ఎందుకైతే దుమ్ము చేరుంది ఆ మెస్ క్లాత్లో, అందుకనే నల్లగా అయిపోయింది. ఈ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ వెనక నుంచి చూపిస్తాను నేను. మెస్ డోర్ మొత్తం ఇలా ఉంది. ఇంకా కింద అయితే వేయాలి. కింద బాగాలేదు కదా, ఇలా కొంచెం నా హెవీ సారీ ఉంటే అది వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కుచ్చుకుంటుంది, కిచకిచ అంటుంది. మొత్తం ఎందుకులే డోర్స్కి వేస్తే అందంగా ఉంటుంది కానీ ఇలా హ్యాండ్ మేడ్ దోమలు బాగుంది. ఇది కూడా బీకేద్దాం. అది కూడా వేస్తావా? సైడ్స్ కూర్చున్నా ఎందుకు వేస్తా, అది కిందది. అమ్మో ఇప్పుడు అది వేయాలంటే చాలా హార్డ్ ఉంటుంది. చేతులు ఎంత నల్లగా ఉన్నాయి చూడండి. అసలు ఆ చేతులు నల్లగే ఉంటాయి. గోర్లలో చూడండి. కాదు ఫ్రెండ్స్, ఆ చేతులు నల్లగే ఉంటాయి. చెట్టుకి వాటర్ పోస్తున్నా గాయస్. కొంచెం ఎండాకాలం వచ్చింది కదా, మంచిగా చూసుకుంటే. మా మనీ ప్లాంట్ చెట్టు మొన్నటి వరకు ఈడికే ఉండే, ఎండాకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంత ఘనంగా పోతుంది పైకి. ఒక రౌండ్ కట్ చేసాను, వేర్ల కానించి కట్ ఇంకా చేసి. ఇది వచ్చి చూసినట్టయితే మీరు మన గార్లిక్ చెట్టు అన్నమాట. చూడండి ఇది ఇంత ఘనం పెరుగుతుంది, కానీ కింద అవుతున్నాయో లేదో చూడాలి. పని చేసేది మన చెట్లు మొత్తం ఆగం చేస్తుంది. పురుగు ఉందంట, పురుగు. సారీ, ఐ మీన్ లేదంట. దీన్ని చూసి భయపడ్డా. ఇదేదో పేపర్ అక్కన్న భయం ఉంటుందిలే. ఇగోండి, మీరు చెట్లకు వాటర్ పోసినప్పుడు ఇట్లా చేయడం మర్చిపోమాకండి. ఎందుకంటే అవి దుమ్ము ధూళి అన్నీ పడతాయి కదా, అసలుకే బయట ఉండే చెట్టు. దుమ్ము ధూళి అలా చేరటం వల్ల మేము అలా ఉంచుతాం కదా, అది వాటర్ కొట్టుకుని ఉంటే అలానే కొట్టుకుంటున్నారు హన్ను. ఇంకా ఇగోండి ఇలా పోయండి, ఇలా పోసినప్పుడు ఏంటంటే దుమ్ము ధూళి చేరకుండా ఉండాలి. చేరితే మాత్రం అలాగే ఇంకా పురుగులు మాత్రం ఆటోమేటిక్గా చేరుతాయి. పురుగులు చెట్లకి జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా కొట్టడం రాకపోతే ఇట్లా ఇస్తారండి. ఎందుకు పైప్ ఉంటే బాగా కొట్టచ్చు. పైప్ ఉంది కానీ ఇంకా మొత్తం రొచ్చ అయిపోయిద్ది. పోయి మీద పడిద్ది. కోతి శకలే. ట్యూషన్ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళింది, ఎగ్జామ్ రాసి వచ్చింది. ఇలా బకెట్లు తీసుకొని పని చేసుకుంటా కూర్చుంది. నిండా వేయమాకండి చెట్లకి, ఈ వరకు పట్టి వేయండి. మరి నిండా వేసి చచ్చిపోతాయి. అంటే అవి ఎక్కువ వాటర్ తాగలేవు కదా, చిన్న ప్రాణం కదా, అందుకని వేయాలి. 2 సార్లు వేయాలి. 2 భాగాలు చేసి 2 పూటలు వేయాలి. ఒక బకెట్ వాటర్ 2 టైమ్స్ వేయాలి. పొద్దున్న లేవంగానే ఒకసారి, మళ్ళీ సాయంత్రం పూట 4 మమ్మీ అయితే చిన్నపిల్లలానే చేసిద్ది, అనుతో ఆడుకుంటుందంట. ఆడికి అస్సలు నచ్చదు మమ్మీతో ఆడుకోవాలంటే. ఎందుకంటే ముఖం మొత్తం నొక్కేసిద్ది ఇట్లా పట్టుకొని. అను అసలు పిల్లులు కొట్టుకుంటే ఈడికేమైంది? అవి సౌండ్ వస్తుంటే ఇట్లా చేస్తున్నాడు. వాంబో ఒర్రిని
हनु क्या खोता है तू छुड़ाना बिल्लिया को। जानो हनु जा, छुड़ा जा। हन्नू रोता है, जा छुड़ाना, तू छुड़ाना छुड़ाना छुड़ाना। हाँ चढ़, दीवार चढ़, चढ़ चढ़ दीवार चढ़ जा। పాప వాడికి ఎక్కడం రాదు, ఏం చేయాలో అర్థం కాదు. చడి దివాల్ చడి, జా 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 లాడే, కట్టు లాడే అది లన్న. జా జా అను, జా నువ్వు తగ్గేదేలే, जा 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 वहाँ नहीं है, इधर है, हाँ इधर ही लड़े, खट्टू लड़े असल। आओ आओ अम्मा आओ 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 నైరోని 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 నైరోన చౌపతి కాయగురుని మమ్మ खाते ఇక్కడ గిన్నె పెట్టాను, ఇక్కడ రాడంట అన్నమ్మ చూస్తాడేమో అని. ఇక్కడ ఇద్దరు అవు స్టూల్ మీద అయితే పెట్టాను. అక్కడ కుర్చీ మీద అయితే అన్నమ్మ చూస్తే మళ్ళీ ఎక్కడ కొరుకుతాడు అని భయంతో కుర్చీ మీద పెడితే రావట్లేదు. అయిను బిడ్డి పోయి మా కాయగురునా చోపుద్ది అయిను బిడ్డి. స్టవ్ మీద అన్నం పెట్టాను ఫ్రెండ్స్. చేతితో సెల్ పట్టుకుని ఒక చేతితో కలపాలంటే కుదరట్లేదు. మీకోసం అయితే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, ముక్కు మొత్తం అన్నమే. మమ్మ ఖాయే ఆయన గుడి అన్ను అన్ను ఆయన ఆయన గుడి ఆయన పొడి చూడండి, దొంగ చూపు చూస్తున్నారు, దొంగ చూపు. వేరే పిల్లలు వస్తాయేమో భయం వేడికి అన్నం కలిపినప్పుడు. బాగా ఆడతాడు, ఆడిపించుకుంటే. కొత్తిమీరలో వాటర్ వేసుకుంటా అని చెప్పేసి ఇచ్చింది మమ్మీ. ఏమో చేస్తుంది వంటగదిలో. ఏం వండుతున్నావు మమ్మీ? చికెన్ మునక్కాయ కూర. ఇంకా టైం 8 అయింది, సాయంత్రం పూట. చెల్లి టీవీ చూసుకుంటుంది, మమ్మీ చికెన్ మునక్కాయ కూర చేస్తున్నారంట. ఇది కోడిగుడ్లు పేగులు. దీంతో ఏం చేస్తున్నావు? దీంట్లోనే వేస్తా ఫస్ట్. అది అంటే అవి బాయిల్ చేసినారు, నీ శ్వాసన వచ్చింది ఫ్రెండ్, అందుకనే అది సపరేట్ పెట్టాను. ఇంకా అది ఇప్పుడు వేస్తున్నారు ఇందులో. మీలో ఇంతమందికి కోడి గుడ్డు అంటే ఇష్టం కామెంట్ చేయండి. డాడీకి మస్తు ఇష్టం అనమాట. ఇంకా డాడీ కోసం అని తెచ్చుకున్నారు అవి. మేము తినం, చెల్లి, నేను, మమ్మీ, ఇంకా తమ్ముడు కూడా తింటాడు. డాడీ తమ్ముడు ఇద్దరే తింటారు అది. ఇంకిడ ఇది కర్రీ. మీలో ఎంతమంది చేసుకుంటారు ఈ కర్రీ అంటే మునక్కాయ చికెన్ కూర? కామెంట్ చేయండి. మమ్మీ అయితే చేస్తూనే ఉంటారు వెరైటీ వెరైటీ కూరలు. చూడ్డానికి వెరైటీ ఉంటాయి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చెల్లి చూసినప్పుడు ఏమంటుంది అంటే, వెరైటీ వెరైటీ కూరలు అన్నీ వండుతున్నావు, టేస్ట్ ఏం బాగోదు బో, నేను తిననంటది. తిన్న తర్వాత ఏమో ఫస్ట్ టైం వండినా బాగా చేసినావు కదా అంటది. తినకముందు ఒకలా చెప్పింది, తిన్న తర్వాత ఒకలా. బాగుంటుంది చూడ్డానికి ఏమో, కానీ తినటానికైతే ఓ రేంజ్లో ఉంటాయి మమ్మీ చేసే కర్రీస్. ఇంకా కారం వేసినాడు దీని లోపల. ఇలా ఉంటుంది కోడిగుడ్డు. లేకుంటే అలా డైరెక్ట్ వేసేస్తే నీ వాసన కూర తినలేము, మొత్తం తగిలిపోయింది. అందుకని బాయిల్ చేసుకుని వేసుకోవాలి మనం కారం వేసే ముందు.
కొంచెం పడుతుంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. స్టైలిష్ థింగర్ బిచ్చి. కానీ గాయస్ ఏ కూర అయినా సరే ఈ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం పైన జల్లం కానీ అసలు కలొచ్చేసింది అనమాట. టేస్ట్ విషయం పక్కన పెడితే పెళ్లి కల వచ్చేసింది రాణి కల వచ్చేసింది అట్లుంటుంది అనమాట. చూడటానికి బాగుంది కానీ ఇలా డైరెక్ట్గా తింటే బాగోదు. ఉడకాలి కూర ఉడకాలి. మమ్మీ ఇంట్లో వాటర్ వేస్తారా మరి? వాటర్ వేయకుండా లేక మేము తినలేస్తామా? సరే, ఇందులో వాటర్ వేసి దగ్గరకు వచ్చి అంత వరకు ఉంచాలనుకుంటా. వాటర్ వేయాలన్నావు, ఇదేదో జార్ చూపిస్తున్నావు. జార్లో మిక్స్ మసాలా పట్టాను కదా, అదే వాటర్ వేస్తున్నాను. ఓకే మరి డన్ 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 డన్. సర్లేండి, మళ్ళా కూర మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. వంట గదిలో చెమటలు పడి ఇంత ఘనంగా కష్టపడి కూర చేస్తుంటే తింటుంది ఇంట్లో కూర్చోను మమ్మీ. నువ్వు ఆ చెప్పు తీసుకుంటా, నేను తింటున్నాను. నువ్వు చేస్తే నీ కుక్కలు కూడా తినవు. ఏం మాట్లాడుతున్నారు? మొన్న నిన్న అయితే బెడ్రూమ్ చాలా కొట్టాను ఫ్రెండ్. ఇంకా వంటగది ఉంది, మొత్తం లాస్ట్లో కొడతాను వంటగది. ఎందుకంటే సరుకులు తెచ్చుకునే ముందు అయితే కొట్టుకుంటాను. ఇప్పుడైతే కొత్త సరుకులు కాజు బాదాం కిస్మిస్ అన్ని తెస్తారు. అది అంటారు కదా, బెడ్రూమ్ అయిపోతే మన హాల్ చేసుకోవాలి. హాల్ అయిపోతే కిచెన్ రూమ్ చేసుకుంటాను. హాల్ ఏది అనుకుంటాను, మా ముందు చీకటి ఉంది, క్లారిటీ లేదు వీడియో. ఇంతకు ముందు అయితే చిన్న పోరగాళ్ళు అన్నం తినాలంటే పేరెంట్స్ అయితే చందమామ రావే జవిల్లి రావే కొండెక్కి రావే అని చెప్పేసి పాటలు పాడేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి చందమాసం వెతుక్కోవాల్సి వస్తుంది, ఏడుంది ఏడుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి కదా, అందుకని అట్లా చందమామ కోసం వెతుక్కుంటూ బయటికి వెళ్తే బయట కూడా లేదు చందమామ, ఎవ్వరు లేరు. అన్నయ్య వాళ్ళు ఉన్నారు బయట, చందమామ లేదు. కానీ స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, చందమామ కనిపించట్లే. కానీ ఇక్కడ చూసినట్లయితే టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హెల్ వండర్ వాట్ యు ఆర్. చూడండి, మమ్మీ చేసిన తప్పుకి అనుగాడు ఇంత ఘనం కలుగుతాడని అస్సలు అనుకోలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి బుజ్జగిస్తుంది ఏడో మాక్రా అని చెప్పేసి. ఏమైంది అనుకున్నా, డాడీ అయితే ఇందాకల్లా చికెన్ తీసుకొని వస్తే మమ్మీకి అడిగేటప్పుడు హన్నుగాడికైతే వేసింది. ఈడైతే ఇంకా ఊరుకుంటాడా, గొంతు చించుకొని ఇంత గట్టిగా బావ నరిసిండు. కానీ మమ్మీ తగ్గేదేలే, నేను వేస్తాను రా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నది. ఏం చేస్తాడు, అరిసి 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 నేనేం చేయలేనురా బాబు అని చెప్పేసి పడుకున్నాడు. అది చైన్ కట్టేసింది కాబట్టి, అదే చైన్ తీసుంటే తగ్గేదేలే అని చెప్పి యుద్ధానికి పోతాడు తమ్ముడు. అయినా యుద్ధంలో ఓడిపోలేండి, వండిన తర్వాత మమ్మీ ముక్కలేసి పెట్టింది. ఓయ్ కైకి రోతా హై సహిస్ రోతా హై దివానే కాయకరి చినాలికి కాయకూర होती है चिनाली की वो बच्चा ची खाती అను రోతే క్యా खाते ना ये बे ची हम खाते ना కాయకూర ముక్కల కోసం ఏడుస్తారా గాయ్స్? ఏందిది? तुम्हें होना मेरे चंदमा में होना మమ్మీ నై రాయిజా మమ్మీ కొడుకు రాజమ్మా కరం కరం ఖాతే నీ మమ్మీ తుమ్మే తుక్కడే రోతే హై. షాపే ఉంది, ఎందుకు ఏడవాలి? డాడీ షాప్ పెట్టిండుగా, ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు తినొచ్చు. ఈ మాటలకేం తక్కువలే. ఇందాక అరుస్తుంటే ఒక ముక్క పెడితే ఎవరు కొట్టిండు? అది ఎందుకు చీప్ గా ఎందుకు తినాలి? లేటుగా అయినా లేటెస్ట్ గా ఒక అయ్యా తమ్ముడు గారు ఇప్పుడు ఇలా ఉన్నాడు బాధపడుతూ. ఇంకా మమ్మీ ఏముంది, పిల్లలు అలుగుతే పేరెంట్స్ ఏం చేస్తారు, బుజ్జగిస్తారు అంతే. మమ్మీ కూడా అంతే, ఏం ఆడుకుంటారు. నా కొడుకు రాజమ్మ రాజమ్మ పప్పి కరో మమ్మకు పప్పీస్ మమ్మకు పప్పీస్ పప్పీస్ करती ना लूसी को మమ్మకు చూడండి కాబట్టి అలిగిండు, అడు తిరుగుతుండు. ఆడు అడిగిండు కాబట్టి అడు తిరుగుతుండు. కురి ముండి నైరాలి కబురోను. నేనైతే మా అన్నమ్మకి డ్రెస్ తీసుకొని వస్తాను. మా పండుగ వచ్చింది, టిక్కి మీరు పాత బట్టలు వేసుకుంటారుగా, నేను కొత్త బట్టలు వేసుకుంటాను. మా అమ్మ ఇప్పించిద్ది. బోలో
నేను కొత్త డ్రెస్ అయినా నేను ఫీల్ అయ్యా. అయినా కొనుక్కుంటాను. నేను తగ్గేదేలే అను, నువ్వు తగ్గమాకరా, నువ్వు ఇలానే ఉండు. తీపిచ్చింది. ఏం అవసరం లే, పెళ్లి తినిపే. నాకు అవసరం లే. ఒకసారి అలిగిందంటే ఆడు చాలాసేపు వరకు ఇదవ్వడు అనమాట, బాధలోంచి బయటికి రాడు. మెళ్ళో చేయను, హెయిర్ బ్రషింగ్. ఇది వీళ్ళు అడగటం మమ్మీ బుజ్జిగిచ్చడం, అలగటం మమ్మీ బుజ్జిగిచ్చడం, ఈ ఇద్దరి మధ్యలో ఇదే ఎప్పుడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టే చూడవెందుకు, ఇదే ఎప్పుడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టే చూడవెందుకు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళలో కళ్ళురకు నైదికి తీసంట మధు చూడను, అలిగా అలిగా చూడను. మమ్మకు పప్పీస్ ముక్కేయలే, ముక్కలేని ముద్దది కదా. बोर बच्चों ఇది ఏ घर पूरा तुम्हारा छे. మాకు నా కొడుకు రాజమ్మ, ఇంటికి రాజమ్మ. ఇంకా చెల్లి గారు అయితే ఈడ ఏం చూస్తున్నారు, ఏమో వెబ్ సిరీస్ చూస్తున్నారు. అబ్బా తగ్గేదేలే, వైఫై కనెక్షన్ పెట్టించినదా. ఇటు 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 ఆగండి కొంచెం. అయ్యో బాగుంది కదా ఇప్పుడు ఇల్లు, కొంచెం చాలా అదే ఇల్లు దులిపిన తర్వాత బాగుంది కదా చూడటానికి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట, చూడండి. వావ్, మంచి స్మెల్ అయితే వస్తుంది గాయ్స్. ఇంకీడ వచ్చేసి అయితే వైట్ కర్రీ చేసినారు, ముక్కలు కూడా బాగా ఉడికినాయి. వైట్ రైస్, వైట్ కర్రీ అన్నాను కదా నేను ఇందాక, సారీ వైట్ రైస్ చేసినారు. వైట్ కర్రీ కూడా ఉంటుందా ఏమో అక్కడంతా. హన్ను హన్ను అన్నాడు, ముక్క కావాలంట వాడికి. కడగడప్పుడు వేసా. జాలి లేని దీపంలా నువ్వుకొచ్చినవే. అమ్మో అమ్మో, హన్నమ్మ, హన్ను తల్లి, హన్ను పొట్టి, హన్ను కొజ్జి, హన్నమ్మ, హన్నిమి హన్నిమి.